ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో నాన్‌టెల్‌లో అంటే ఉపవాచకంలో 5 లెసన్స్ ఉన్నాయి. దీని నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్‌లో 8 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ లెసన్ వినయః విధేయత చ. సెకండ్ లెసన్ వచ్చి మిత్రరత్నం. థర్డ్‌ది పాపస్య ఫలం. ఫోర్త్ వన్ దానశూరః శిభిః. ఫిఫ్త్‌ది మైత్రి. ఈ 5 లెసన్స్‌కి సంబంధించి లెసన్‌కి 2 చొప్పున ఉంటాయి. ఒక లెసన్‌లో 4 క్వెషన్స్ కూడా ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ లెసను నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్వెషన్‌లు కూడా ఆటోమేటిక్‌గా మీకే తెలిసిపోతాయి. చెప్తాను. వినయః విధేయత చ. దీన్ని రచించింది జనార్దన్ హెగ్డే. శ్రీ జనార్దన్ హెగ్డే. వినయః విధేయత చ ఇత్యయం పాఠ్యభాగः బాలకథా సప్తతిః ఇత్యస్మాత్ గ్రంథాత్ స్వీకృతः. వినయః విధేయత అనే పాఠ్యభాగాన్ని బాలకథా సప్తతిః అనే గ్రంథం నుంచి స్వీకరింపబడింది. గ్రంథేస్మిన్ బాలానాం కృతే నైతిక జీవనం యాపయితుం ఉపయుక్త సప్తతిః కథాః విద్యంతే. అయితే పిల్లల కోసం నైతికంగా ఏ విధంగా జీవనం సాగించాలా అన్నది మనకి తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. గ్రంథస్యాస్య రచయిత జనార్దన్ హెగ్డే మహాభాగః. ఈ గ్రంథాన్ని రచించినటువంటి కవి గారు జనార్దన్ హెగ్డే. అయం మహోదయః సంస్కృత భారత్యాః ఆరంభకేషు అన్యతమః. సంస్కృత భారతిని ప్రారంభించిన వాళ్ళల్లో ఈయన ఒక కవి. ఈయన నైకాని పుస్తకాన్ని రచితవాన్ అనేకాభిః సంస్థాభిః పురస్కృతః అయం విద్వాన్. ఈ పండితులుకి చాలా పుస్తకాలను రచించటం వల్ల చాలా పుస్తకాలను రచించి ఈ వేరే వేరే సంస్థలను కూడా స్థాపించి ఆ సంస్థల ద్వారా కూడా ఈయనకి చాలా పురస్కారాలు లభించటం జరిగింది. అలాంటి గొప్ప పండితులు ఈయన. అదినా సంభాషణ సందేశः इति సంస్కృత మాసపత్రికాయాः సంపాదకः భూత్వా బెంగుళూరు నగరే వసతి. ఈయనట ఈ జనార్దన్ హెగ్డే అనేటువంటి కవి సంభాషణ సందేశः అనేటువంటి సంస్కృత మాసపత్రికని అంటే మంత్లీ మ్యాగజైన్ అనమాట. ఒకదానికి ఈయనకు సంపాదకత్వం వహిస్తూ బెంగుళూరు నగరంలో నివసిస్తున్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠేన వాచస్పతి పురస్కారేణ సభాజితోయం మహాభాగః. ఈ కవి ఈ పండితులకి రాష్ట్రీయ స్టేట్ సాంస్క్రిట్ విద్యాపీఠం నుంచి వాచస్పతి అనేటువంటి పురస్కారం కూడా ఈయనకి లభించింది. ఇప్పుడు వరకు నేను చెప్పింది కవి పరిచయం. నెక్స్ట్ పాఠ్యభాగంలోకి వచ్చేస్తే వినయః విధేయత చ అనేటువంటి పాఠం యొక్క సారాంశం చెప్తున్నాం. చక్రవర్తినః మనోః శతరూపాయాః చ పుత్రి దేవహూతిః. చక్రవర్తి అయినటువంటి మనువుకి శతరూప అనేటువంటి రాణికి కలిగినటువంటి సంతానమే దేవహూతి అనేటువంటి పుత్రిక. సా అనుపమ సుందరి సౌమ్య స్వభావ సకల విద్యా పారంగత చ. ఈవిడట గొప్ప సౌందర్యవంతురాలు, సౌమ్య స్వభావ అంటే బాగా సున్నిత మనస్కురాలు అంటే సాఫ్ట్ మెంటాలిటీ కలిగిన, సకల విద్యా పారంగత అన్ని విద్యల్లోనూ నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ అన్నమాట ఈ అమ్మాయి, ఈ పిల్ల. ఏతాదృశ్యాః కృతే యోగ్యః వరః క్వా ప్రాప్తేత ఇది మాతాపిత్రోః చింత. ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులకి ఏంటమ్మా బాధ అన్నది, ఎట్లాంటి వరుడు వస్తాడా అన్న బాధ. అదేవిధంగా వీళ్ళకు కూడా చక్రవర్తి అయినటువంటి మనువుకి శతరూపాదేవికి కూడా అమ్మో మా అమ్మాయి చాలా సౌందర్యవంతురాలు, మృదు స్వభావి, అన్ని కళల్లోనూ నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ, ఎలాంటి యోగ్యుడైన వరుడు వస్తాడా అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉండేవాళ్ళు. సామాన్యాయ కస్మైచిత్ వరాయ పుత్రిం దాతుం నా ఇచ్చతః తౌ. వాళ్ళిద్దరికీ కూడా ఏదో సామాన్యంగా ఒక పెళ్లి కొడుకుని వెతికేసి పెళ్లి చేసేద్దాం అనేటువంటి ఉద్దేశం మాత్రం, కోరిక మాత్రం వాళ్ళకి లేదు. కదాచిత్ తౌ స్వసమస్య నారదం నివేదితవంతు. ఒకానొకసారి నారద మహర్షి వచ్చేసరికి ఆయనతోటి వాళ్ళ యొక్క సమస్యని తెలియచేసుకున్నారు. నారదః క్షణకాలం విచించి అవదత్తు. వెంటనే నారదుడు ఒక క్షణకాలం ఆలోచించి ఈ విధంగా అన్నారు.
ఏంటిట? ఏతస్యాః కృతే యోగ్యః వరః కశ్చన్ అస్తి. మీరు మీ అమ్మాయికి వివాహం చెయ్యాలి, ఎలాంటి వాడొస్తాడో అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా! అయితే ఒక యోగ్యుడైనటువంటి వరుడు ఒకతనున్నాడు. తస్య నామ కర్దమః ఇతి. అతని యొక్క ఆ వరుడి యొక్క పేరే కర్దముడు. మహర్షిః సహ జ్ఞాని. ఈ కర్దమ మహర్షి ఉన్నారు కదా! ఆయన జ్ఞాని, మంచి జ్ఞానవంతులు. జనప్రియః, ప్రజలందరూ చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి. బ్రహ్మ సాక్షాత్కారం ప్రాప్తవాంఛ. ఈయనకి సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క సాక్షాత్కారం కూడా ప్రత్యక్షం అవటం కూడా జరిగింది. కింటు కానీ సహ భవతోః పుత్న్యాః పరిణయం అంగీకుర్యాత్ వా న వా ఇతి తు న జ్ఞాయతే ఇతి. కానీ మీ కుమార్తెని ఆయన వివాహం చేసుకుంటారా చేసుకోరా అన్నది మాత్రం నాకు తెలీదు. ఒక పెళ్ళికొడుకైతే ఉన్నాడు, ఆయన పేరు కర్దమ మహర్షి. ఆయన మంచి జ్ఞాని, ప్రజలందరూ ఇష్టపడుతూ ఉంటారు. బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరిగింది ఆయనకి, అంత గొప్పవాడు. కానీ మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాడా లేదా అన్నది మాత్రం నేను చెప్పలేను అని చెప్పేసి నారదులు వారు చక్రవర్తి అయినటువంటి మనువుకి శతరూపాదేవికి తెలియచేశారు. నారదస్య కథనం పురస్కృత్య మనుః శతరూప చ పుత్న్యాః దేవహూత్య సహా కర్దమ మహర్షేః ఆశ్రమం స్వయం గతవంతు. సరే, నారదుడు చెప్పిన దాని ప్రకారం ఈ మనువు శతరూపాదేవి వాళ్ళ యొక్క కుమార్తె అయినటువంటి దేవహూతిని తీసుకొని కర్దమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఏతేషాం ఆగమనోద్దేశ్యం చ జ్ఞాత్వా కర్దమ మహర్షి అచింతయత్. ఇంకా కర్దమ మహర్షికి తెలిసిపోయింది వీళ్ళు ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ విషయం కోసం వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకొని కర్దమ మహర్షి ఈ విధంగా ఆలోచించట. ఏమని? దేవహుత్యాః రూప జ్ఞానాదాయ సర్వత్ర ఖ్యాత. ఇంకా దేవహూతి యొక్క సౌందర్యం గురించి అందరి ద్వారా కూడా ఆయనకి తెలుసుకున్నారు. కింటు కానీ స్వభావః కీదృశః ఇతి న జ్ఞాయతే. ఆమె యొక్క స్వభావం ఎలాంటిది అన్న విషయం మాత్రం ఆయనకి తెలీదు. సతు పరీక్ష జ్ఞాతవ్యః ఇతి. ఎలాగైనా సరే ఆమె యొక్క మెంటాలిటీ, మనస్తత్వం ఎలాంటిది తెలుసుకోవాలి, ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? కర్దమ మహర్షి అనుకున్నారు. మనుః శతరూప దేవహూతిః చ ఆశ్రమం ఆగతాః. మను, శతరూపాదేవి, దేవహూతి ముగ్గురు కలిసి కర్దమ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. కర్దమ ఋషి త్రీణి ఆసనాన్ని ఆనయ్య స్థాపయిత్వ. వెంటనే ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా మన ఇళ్ళకి వచ్చినప్పుడు. అలాగే కర్దమ మహర్షి కూడా వాళ్ళ ఆశ్రమానికి వచ్చినటువంటి ముగ్గురికి 3 ఆసనాలని తెప్పించారట. కృపయా ఉపవిశ్యతామితి నివేదితవాన్. దయచేసి ఈ ఆసనాల్లో కూర్చోండి అని చెప్పి ముగ్గురికి 3 ఆసనాలను ఇచ్చారు. ఆసనం అంటే చైర్స్ అండి. చైర్లో కూర్చోమన్నాను. మనుః శతరూపాచ ఆసనే ఉపవిష్టవంతు. మను చక్రవర్తి శతరూపాదేవి ఇద్దరు చెరో కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే దేవహూతి అచింతయత్. ఈ దేవహూతి ఈమె మాత్రం, ఈ పెళ్లి కుమార్తె మాత్రం ఆలోచించింది. మమ మాతాపితరో వయసా జ్యేష్టం. మా అమ్మ నాన్న వయసులో పెద్దవాళ్ళు. తయోః ఉపవేశనం శిష్టాచార సమ్మతమేవ. వాళ్ళిద్దరూ కుర్చీలో కూర్చోవటం అన్నది, ఆసనం మీద కూర్చోవటం అన్నది మంచి పనే, ఎవరైనా సరే ఆమోదయోగ్యమైనటువంటి పని. కింటు కానీ జ్ఞానేన తపసా వయసా చ జ్యేష్ఠే మహర్షోః కర్దమ వర్యే తిష్టతి సతి మమ ఉపవేశనం అవినయద్యోతకం స్యాత్. కానీ జ్ఞానంలో కానీ, తపస్సులో కానీ, వయసులో కానీ నాకంటే పెద్దవారైనటువంటి, ఉత్తములైనటువంటి ఆ కర్దమ మహర్షి ఎదురుకుండా నేను కుర్చీలో కూర్చోవటం అన్నది ఆమోదయోగ్యమైనది కాదు. కింటు కానీ ఉపవిశ్యతామితి ఉక్త్వా దత్తస్య ఆసనస్య తిరస్కారః అవిధేయతాయై భవేతితి. కానీ కూర్చో అని చెప్పి ఆసనం వేసినప్పుడు కూర్చోకుండా ఉంటే కనుక మహర్షి గారు చెప్పినటువంటి మాటని నేను తిరస్కరించిన దాన్ని అవుతానేమో అని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ ఉన్నారటండి దేవహూతి. అయితే తతః స ఆసనస్య పార్శ్వే భూమౌ ఉపవిశ్య ఆసనం అస్పృశ్యత్. వెంటనే ఈమె ఏం చేశారట,
ఈ దేవహూతి ఆయన కర్దమ మహర్షి ఇచ్చినటువంటి ఆసనాన్ని తిరస్కరించి ఆసనానికి పక్కనే నేల మీద కూర్చుండిపోయారట. భూమో ఉపవేశనాత్ తయా వినయ జ్యోతిత. వెంటనే కర్దమ మహర్షికి అర్థమైందిట. ఎప్పుడైతే భూమి మీద కూర్చున్నారో ఆవిడ, వెంటనే ఆవిడలో ఉన్నటువంటి వినయము అర్థమైందిట, తెలుసుకున్నారట. ఆసనస్య స్పర్శాత్ విధేయత అపి దర్శిత. ఆయన ఇచ్చినటువంటి ఆసనాన్ని స్పృశించి పక్కకు పెట్టడం వల్ల ఆవిడలో ఉన్నటువంటి విధేయత, మంచితనం తెలుసుకున్నట్ట. ఏ తస్మాత్ సంతుష్ట కర్దమ మహర్షి. ఈ 2 విషయాల్ని చూసిన వెంటనే కర్దమ మహర్షికి స్వభావోత్కృష్టతాం అవగతవాన్. వెంటనే ఆమె యొక్క స్వభావం అర్థమైందిట. అందుకే అంటారండి, అన్నమంతా ఉడికిందో లేదో అన్నమంతా పట్టుకోక్కర్లా, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అంటారు. అదేవిధంగా ఈవిడ యొక్క మెంటాలిటీ తెలిసిపోయింది. ఆసనాన్ని స్పృశించటం వల్లేమో ఆవిడ యొక్క విధేయత తెలిసింది. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు ఆన్సర్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆసనస్య స్పర్శాత్ విధేయత. ఆసనాన్ని స్పృశించటం కారణంగా ఆవిడలో ఉన్న విధేయత కనిపించింది. భూమి మీద కూర్చుని ఉండటం వల్ల ఆవిడ యొక్క వినయము తెలుసుకోవటం జరిగింది. రూపజ్ఞానాదాయ తు తస్య ఆసనం ఏవ. ఇంకా రూపం అంటారా, అది ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి ఆవిడలో వినయము, విధేయత, రూపము, సౌందర్యము అంతా ఉన్నది. అతః మనోహ ప్రస్తావం సహర్షం అంగీకృతవాన్. వెంటనే ఆయనకి, కర్దమ మహర్షికి మనసులో ఆయన సంతోషపడుతూ ఈ వివాహానికి అంగీకరించారు. అచిరాతేవ దేవహూతి కర్దమయో వివాహ యథావిధి సంపన్న. తొందరలోనే దేవహూతికి కర్దమ మహర్షికి చక్కగా యథావిధిగా సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఇప్పుడు ఈ లెసన్ ద్వారా మనకి అందంతో పాటు వినయము, సంస్కారము, విధేయత 2 మొత్తం 3 ఉన్నాయి ఆమెలో. అది అంటే మన ప్రవర్తనని బట్టే మనం ఎలాంటి వాళ్ళము అన్న విషయం బయటకు తెలుస్తుంది. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇదేంటి అంటే, ఆసనస్య స్పర్శాత్ కాదర్శిత. ఆసనాన్ని స్పృశించటం ద్వారా ఆమెలో ఏమి తెలుసుకున్నారినా. ఆసనస్య స్పర్శాత్ విధేయత దర్శిత. ఆవిడలో ఉన్నటువంటి విధేయత కనిపించింది. సెకండ్ క్వశ్చన్, మీరు రాయవలసింది ఓన్లీ విధేయత అన్న ఒక్క వర్డ్కి 2 మార్క్స్ వస్తాయండి. కాకపోతే క్వశ్చన్ అంతా రాసి విధేయత అని పెట్టి కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఆసనస్య స్పర్శాత్ విధేయత దర్శిత. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నారదేన సూచిత యోగ్య వరః కః. నారదుని చేత సూచింపబడినటువంటి యోగ్యుడైనటువంటి వరుడు ఎవరు? నారద మహర్షి చెప్పారు పెళ్ళికొడుకు ఎవరున్నారు అంటే, నారదేన సూచిత యోగ్య వరః కర్దమ మహర్షి. ఓన్లీ కర్దమ అని రాస్తే చాలండి, చక్కగా 2 మార్క్స్ పడిపోతాయి. కాకపోతే క్వశ్చన్లో ఉన్నది రాసి ఆన్సర్ రాయాలి. నారదేన సూచిత యోగ్య వరః కర్దమ అన్న ఆన్సర్కి చక్కగా ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి అండర్లైన్ చేసుకుంటే చక్కగా టక్కున 2 మార్క్స్ పడిపోతాయి. ఈ లెసన్లో 2 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, 2 మార్క్స్ వస్తాయి.